ఒక ఖాలిస్తానీ టెర్రరిజం గ్రూప్ మహాకుంభమేళాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ని మేమే చేసామని క్లెయిమ్ చేసుకుంది. ఈ న్యూస్ మీకు ఎక్కడ బయట ఎక్కువ కనబడదు, అక్కడ లోకల్లో ఎక్కువ న్యూస్ సర్క్యులేట్ అయింది. అండ్ జీలో కూడా దీని గురించిన ఆర్టికల్ వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నిజమో కాదైతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ నిజమైతే చాలా పెద్ద తప్పు జరిగినట్టే. మీరు రీసెంట్గా చూస్తుంటే మహాకుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగే న్యూస్ వినే ఉంటారు. అందరూ ఇది యాక్సిడెంటే అనుకున్నారు, బట్ ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఖాలిస్తానీ టెర్రరిస్ట్ అటాక్. ఇంకా పోలీసుల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలా. బట్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ క్లెయిమ్ చేసుకున్న దానిలోంచి ఒక పేరు బయటకు వచ్చింది, ఫతే సింగ్ బాగి. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ బాధేసింది. అంటే ఇతని గురించి పాస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్టే ఈ వీడియోలో చెప్పేది. ఈ టెర్రరిస్ట్ అటాక్ గురించి మాత్రం మ్యాక్సిమం జరుగుండొచ్చు, ఇతనే చేసి ఉండొచ్చు కూడా. అండ్ ఇతని గురించి తెలుసుకున్నప్పుడు బాధ ఎందుకు అనిపించిందంటే, ఫస్ట్ బాధ వేసింది, తర్వాత కోపం వచ్చింది. బాధ ఎందుకంటే అతను బంగారం లాంటి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెర్రరిస్ట్గా మారిన కథ కాదు, నిజమే. కోపం ఎందుకంటే ఒకవేళ ఇది నిజమైతే రివెంజ్ కోసం, అలాగే ఒకళ్ళని బెదిరించడానికి బాంబ్ బ్లాస్ట్ చేసేదాకా దిగజారడం, లేదా అంతకు ముందు జరిగిన అటాక్స్ అయినా కానీ. ఎందుకంటే ఇతను ఒక కొత్త నేర సామ్రాజ్యాన్ని సృష్టించబోతున్నాడు. స్టోరీలోకి వెళ్లే కొద్దీ మీకే అర్థమైంది. అండ్ ఇది రివెంజ్ అన్నాం కదా, ఆ రివెంజ్ దేనికంటే ఫిలిబిత్ ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ మా వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. జనవరి 19 అరౌండ్ 4:30 PM కుంభమేళాలో ప్రయాగ్రాజ్ ప్లేస్లో ఒక పెద్ద ఫైర్ అనేది వచ్చింది. అండ్ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా శాస్త్రి బ్రిడ్జ్ కింద సెక్టర్ 19లో గీతా ప్రెస్ క్యాంప్లో ఈ మంటలు స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ ఫ్లేమ్స్ వల్ల ఆల్మోస్ట్ గీతా ప్రెస్కి సంబంధించి 180 కాటేజెస్ వరకు బర్న్ అయిపోయాయి. అండ్ ఈ అటాక్ మీద మహాకుంభమేళా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇది గీతా ప్రెస్ కిచెన్లో ఒక స్మాల్ గ్యాస్ సిలిండర్ టీ కాస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉన్న 2 సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయి. దానివల్ల ఈ ఫ్లేమ్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యాయి. కాకపోతే లక్కీగా ఎవరికి ఏం కాలేదు. ఇమీడియట్గా ఫైర్ ఇంజన్స్ రావడం వల్ల ఫ్లేమ్స్ని కంట్రోల్ చేశారు. అండ్ ఈ అటాక్ జరిగిన తర్వాత ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు పంజాబ్ అండ్ కెనడా జర్నలిస్ట్కి ఒక మెయిల్ని సెండ్ చేశారు. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా Bhaskar.com అనే లోకల్ యూపీకి సంబంధించిన వెబ్సైట్లో ఉంది. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ ఈ ఆర్గనైజేషన్ పేరు ఖాలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్. అండ్ G5లో కూడా దీని గురించిన ఆర్టికల్స్ వచ్చాయి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది ఒక ఉగ్రవాదులను పెంచి పోషించే ఒక డేంజరస్ ఆర్గనైజేషన్. అసలు వీళ్ళకి మహాకుంభమేళా టైంలో ఫుల్ క్రౌడ్తో పీపుల్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ అటాక్ చేశారు? అసలు అటాక్ చేసేది మనుషుల ప్రాణాలు పోవడానికి, కానీ ఈ అటాక్లో ఒక్కరికి కూడా ఏం కాల. అసలు వీళ్ళ మోటో ఏంటి? అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సెండ్ చేసిన మెయిల్ ప్రకారం కుంభమేళాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి కారణం వాళ్లే అని ఒప్పుకున్నారు. ఆ మెయిల్ సంబంధించిన స్క్రీన్ షాట్ ఇదే, మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఇన్సిడెంట్ చేయడానికి మెయిన్ రీజన్ కుంభమేళాలో ఉన్న పీపుల్ని అటాక్ చేసి చంపడం కాదు, వాళ్ళ టార్గెట్ యూపీసీఎం. అండ్ ఆ టెర్రరిస్టులు యూపీసీఎంను ఉద్దేశించి ఆ మెయిల్లో నేను చాలా దగ్గరగా ఫాలో అవుతున్నాం, ఈ ఇన్సిడెంట్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే, మీరు మీ గవర్నమెంట్ అండ్ పోలీసులు తన 3 బ్రదర్స్ని ఫిలిబిత్ ఎన్కౌంటర్లో కావాలని చంపేశారు, దానికి రివెంజ్గా మేము అటాక్ చేశాము. ఇది వాళ్ళ సెండ్ చేసిన మెయిల్లో ఉంది. అండ్ ఆ మెయిల్ రాసింది ఫతే సింగ్ బాగి. చివరిలో ఖాలిస్తాన్ జిందాబాద్ అని కూడా మెన్షన్ చేశారు. యూపీసీఎంకే టెర్రరిస్ట్ వార్నింగ్ ఇచ్చేంతగా ఏం జరిగింది? అసలు ఈ ఫిలిబిత్ ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఆ ఎన్కౌంటర్కి ఈ ఇన్సిడెంట్కి మధ్య లింక్ ఏంటి అనేది చూద్దాం. ఈ ఫిలిబిత్ ఎన్కౌంటర్ అనేది 1 month బ్యాక్ జరిగింది. అండ్ ఈ ఎన్కౌంటర్లో ఖాలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్కి సంబంధించిన 3 టెర్రరిస్టులని పోలీసులు చంపారు. ఈ క్రిమినల్స్ ఉండేది పంజాబ్లోని గుర్దాస్పూర్ అనే విలేజ్లో. అండ్ ఈ 3 టెర్రరిస్టుల మీద ఒక్కొక్కరికి 5 క్రిమినల్ కేసెస్ ఉన్నాయంట. అండ్ వాళ్ళ పేర్లు వచ్చేసి గుర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్ అండ్ జసన్ ప్రీత్ సింగ్. పంజాబ్లో పోలీస్ పోస్ట్ పైన గ్రెనేడ్ అటాక్లో ఈ 3 members అక్యూజ్డ్ పర్సన్స్. అండ్ ఈ టెర్రరిస్ట్ ప్లాన్ వచ్చేసి గుర్దాస్పూర్ టు ఫిలిబిత్ 760 kilometers రూట్ ప్లాన్. అండ్ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈ గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్లో ఇండియా పాకిస్తాన్ బార్డర్కి పక్కనే ఉన్న పోలీస్ పోస్ట్ పైన గ్రెనేడ్తో 18th December నైట్ అటాక్ చేశారు. అండ్ గుర్దాస్పూర్ టు ఫిలిబిత్ అనేది 760 kilometers కాబట్టి అక్కడికి వెళ్ళడానికి 13 గంటల టైం పట్టింది. అమృత్సర్ టు బరేలీకి డైరెక్ట్ బస్సు ఉండడంతో ఒక బస్ ఎక్కి 19th December బరేలీకి రీచ్ అయ్యారు. అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కి ఫిలిబిత్ చేరుకున్నారు. పురాణాపూర్ ఏరియాలో ఉన్న హర్జీ హోటల్కి 20th December 8 PM రీచ్ అయ్యారు. రూమ్ నెంబర్ 105లో ఒక రోజు అంతా ఉండి చెక్అవుట్ కూడా అయ్యారు. అండ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఓన్ నేమ్స్ని చేంజ్ చేసి ఫేక్ ఆధార్ కార్డ్స్తో రూమ్ను బుక్ చేసుకున్నారంట. అండ్ వాళ్ళకి రూమ్ బుక్ చేయడంలో 4th person హెల్ప్ చేశాడు. ఆ 4th person లోకల్ వాడు ఉండే అవకాశం ఉండడంతో అతన్ని కూడా సెర్చ్ చేశారు. అండ్ అలా చేయడానికి ఆ టెర్రరిస్ట్లో ఒకరికి సంబంధించిన ఆంటీ అక్కడే ఉండడంతో వాళ్ళ ప్లేస్కి వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ ఎవరికి తెలియకుండా హైడ్ చేసుకున్నారంట. అండ్ ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు KZF మెంబర్స్. వీళ్ళని లీడ్ చేస్తుంది పాకిస్తాన్లో ఉండి వాళ్ళ ఆపరేషన్ని కంట్రోల్ చేస్తున్న 65-year-old రంజిత్ సింగ్ నీతా వీళ్ళ లీడర్.
అండ్ నీతా అనే పర్సన్ కూడా తక్కువడేమీ కాదు. ఎందుకంటే 1988 అండ్ 1999 టైంలో జమ్మూ అండ్ పఠాన్కోట్ మధ్యలో వెళ్ళే ట్రైన్స్ అండ్ బస్సెస్లో బాంబ్ బ్లాస్ట్లు ఎక్కువ చేశారు. చాలామంది ప్రాణాలు తీసిన ఒక పెద్ద ఉగ్రవాది. అలాగే 2019లో డ్రోన్స్ని యూజ్ చేసి ఇండియాకి ఫస్ట్ టైం వెపన్స్ని కూడా తీసుకొచ్చాడు. ఇండియా టాప్ 20 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో నీతా కూడా ఒకడు. అయితే గ్రెనేడ్ అటాక్ జరగడానికి దగ్గర నుంచి ఆపరేషన్ రన్ చేసింది మాస్టర్ మైండ్ మాత్రం జగ్జీత్ సింగ్. ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు వాళ్ళని వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళు గ్రెనేడ్తో అటాక్ చేశాక ఫిల్బిత్కి పారిపోయారు. పంజాబ్ పోలీసులు వెంటనే ఫిల్బిత్ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆ ప్లేస్ని అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అండ్ జస్ట్ 30 మినిట్స్లోనే వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేశారు. పోలీసులు అక్యూజ్డ్ పర్సన్స్ని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశం తప్ప ఎన్కౌంటర్ చేయాలని అయితే కాదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకున్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ 3 క్రిమినల్స్ తిరిగి పోలీసుల మీద ఫైరింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా పోలీసులు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. టోటల్గా 1 అవర్లో 15 రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ తర్వాత క్రిమినల్స్ సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళని అర్జెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం సిహెచ్సి పురాన్పూర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్న టైంలో వాళ్ళు చనిపోయారు. 2 పోలీసులు కూడా సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 AK-47 అసల్ట్ రైఫిల్స్, 2 గ్లాక్ పిస్టల్స్ అండ్ 123 క్యాట్రిడ్జెస్ అండ్ బుల్లెట్ షెల్స్ని తీసుకున్నారంట. ఫైనల్లీ ఈ ఎన్కౌంటర్ అనేది యూపీ అండ్ పంజాబ్ పోలీసుల సాయం తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద పంజాబ్ పోలీస్ డీజీపీ అయిన యాదవ్ గారు కూడా ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. జరిగిన ఇన్సిడెంట్కి మెయిన్ రీజన్ ఈ KZF టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా, ఇతనే ఈ ఆపరేషన్ని కంట్రోల్ చేశాడు. దాని తర్వాత జగ్జీత్ సింగ్ కంట్రోల్ చేశాడు. ఏదేమైనా కానీ యూపీ అండ్ పంజాబ్ పోలీసులు ఒకే మాట మీద ఉండి కలిసి ఎన్కౌంటర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగాక ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై అలర్ట్ చేశారు, ఎస్పెషల్లీ పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో. దీనికి రీజన్ అక్కడ ఉండే యూత్ని ఖాలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారంట. ఎవరైతే ఈ KZFలో జాయిన్ అయ్యారో వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అయినా అవుతున్నారు, లేదంటే మనీ కోసం ఇల్లీగల్ పనులైనా చేస్తున్నారు. ఈ 3 క్రిమినల్ ఎన్కౌంటర్స్ జరిగాక KZF వాళ్ళు హైర్ చేసుకున్న యూత్లో ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫిల్బిత్ ఎన్కౌంటర్లో చనిపోయిన 3 క్రిమినల్స్ కూడా మొబైల్ కన్వర్జేషన్ కోసం వెస్ట్ ఏషియాకి సంబంధించిన అర్మేనియా అనే కంపెనీ క్రియేట్ చేసిన జాంగీ అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఆ 3 మెంబర్స్ యూజ్ చేశారంట. ఇది కాల్స్ కానీ మెసేజెస్ కానీ వీడియో కాల్స్ ఫీచర్స్తో ఉంది. కానీ ఈ క్రిమినల్స్ ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అని తెలియలా. ఎందుకో చెప్పనా, అక్కడ ఉన్న డేటా అనేది సర్వర్ నుంచి 20 సెకండ్స్లోనే డిలీట్ అయిపోయింది. సో దీని వెనక పర్టికులర్గా ఎవరున్నారని తెలియదు. అయితే ఈ మొబైల్స్ని ఫారెన్సిక్ ల్యాబ్స్కి పోలీసులు పంపించారు, అంటే ఏదైనా ఇంపార్టెంట్ డేటా దొరికే అవకాశం ఉందేమోనని. సో ఇలాంటి డేంజరస్ 14 యాప్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేశారు. అండ్ ఇలాంటి యాప్స్ అన్నీ కూడా అందరు టెర్రరిస్టుల దగ్గర వాడుతున్నారు వాళ్ళు కూడా. జూన్ 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 యాప్స్ని ఇండియాలో బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ అయిన యాప్స్లో మ్యాక్సిమం చైనాకు సంబంధించినవి. అయితే టెర్రరిస్ట్ అటాక్ చేసింది జగ్జీత్ సింగ్ అనే ఎక్స్ బ్రిటిష్ ఆర్మీ సోల్జర్. ఇతని నేమ్ని ఉగ్రవాదుల్లో జాయిన్ అయ్యాక ఫతే సింగ్ బాగీగా పేరు మార్చుకున్నాడు. ఇతను బక్షీవాలా పోలీస్ స్టేషన్ అటాక్ కేసు జరిగినప్పటి నుంచి అకల్జోట్ ఖాలిస్తాన్ ఫోర్స్ అనే తన ఓన్ టెర్రరిస్ట్ ఫోర్స్ని రన్ చేయడంతో పాటు ఖాలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ అనే టెర్రరిస్ట్ ఫోర్స్ని కూడా రన్ చేస్తున్నాడు. అండ్ ఈ 2 టెర్రరిజం గ్రూప్స్ని రన్ చేస్తూ ఇలాంటి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి మెయిన్ రీజన్గా మారాడు. అండ్ పోలీసుల రికార్డ్స్ ప్రకారం ప్రీవియస్గా 2 టెర్రరిజం కేసెస్ని ఇతని మీద రిజిస్టర్ చేశారు. పోలీసుల అటాక్ జగ్జీత్ సింగ్ చేశాడని నమ్మడంతో ఎక్స్ సర్వీస్ మ్యాన్గా పనిచేస్తున్న అతని ఫాదర్ జోగీందర్ సింగ్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ వారసత్వం నుంచి కూడా కంట్రీ ఫ్రీడమ్ కోసమే పనిచేశారు పాస్ట్లో. అండ్ ఇండియన్ ఆర్మీలో కూడా జాయిన్ అయ్యి దేశాన్ని రక్షించారు. అండ్ అతని సన్ అయిన జగ్జీత్ సింగ్ 2010-11లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో తన డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యాక ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తన పేరెంట్స్ జగ్జీత్ సింగ్ని దూరం పెట్టారు. అలాగే అక్కడికి వెళ్ళాక బ్రిటిష్ ఆర్మీలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. బ్రిటిష్ ఆర్మీలో కూడా పనిచేశాడు. అండ్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ తనకి మాకు ఎటువంటి రిలేషన్ లేదు, కానీ తను ఈ టెర్రరిస్ట్ అటాక్ చేశాడనడం కరెక్ట్ కాదు, తనకి ఈ అటాక్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంక్వైరీ జరగాలండి. అంటే ఎప్పుడూ పేరెంట్స్ వాళ్ళ కొడుకులు కాపాడుకోవాలని ఎన్ని చెప్పినా పోలీస్ రికార్డ్స్ తప్పు చెప్పవు కదా. 2011లో అతని మీద లాకి ఆపోజిట్గా యాంటీ యాక్టివిటీస్ చేసిన కేసు కూడా రిజిస్టర్ అయింది. అలాగే మతాలని దెబ్బతీసి వేరు చేసే విధంగా తన యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ నవంబర్ 2021లో ఆయుధాల అక్రమ రవాణా కేసులో హ్యాండ్ గ్రెనేడ్స్ అండ్ కొన్ని గన్స్ని పోలీసులు పట్టుకున్నారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లోనే అతని పేరు జగ్జీత్ సింగ్గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా యూత్ని హైర్ చేసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపించి మనీ ఇవ్వడం అలవాటు చేశాడు. అలాగే ఫారెన్ కంట్రీస్కి వర్క్ కోసం పంపిస్తామని చెప్పి వాళ్ళని యూజ్ చేసుకున్నారు. పోలీసులు ఈ జగ్జీత్ సింగ్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా కేసులో డిక్లేర్ చేశారు. సో ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పర్సన్ని అరెస్ట్ చేయాలని. అండ్ జగ్జీత్ సింగ్ టెర్రరిస్టులు రంజిత్ సింగ్ నీతా అండ్ యూకే బేస్డ్ ఆపరేటివ్ పరమ్జీత్ సింగ్ పమ్మా అనే టెర్రరిస్టులతో కూడా రిలేషన్స్ని బిల్డ్ చేసుకున్నాడంట. అండ్ 2024లో అక్టోబర్లో పెట్రోల్ బాంబ్ అటాక్స్ కూడా పర్టికులర్ కమ్యూనిటీ లీడర్స్ మీద హోమ్ మేజ్ జరిగాయి. వాటికి కూడా కారణం ఈ జగ్జీత్ సింగే.
అండ్ నవంబర్ 2023లో కూడా జరిగిన ఒక సీరియల్ ఆఫ్ బ్లాస్ట్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఇప్పుడు ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిన కారణంగానే కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్ చేశారని వాళ్ళు సెండ్ చేసిన మెయిల్లో క్లియర్గా ఉంది. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగాక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఆ ప్లేస్ విజిట్ చేశారు. అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్కి ఎటువంటి ప్రాణ నష్టం జరగపోయినా కానీ భారీగా అయితే ఫ్లేమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ యాక్సిడెంట్లో కేవలం టెంట్స్ అండ్ కొన్ని థింగ్స్ వరకు మాత్రమే నష్టం జరిగింది. కంక్లూజన్, ఈ అటాక్ ఇంకా ఎవరో చేశారు ఎందుకు అని అయితే క్లారిటీగా లేదు. ఎందుకంటే పోలీసులు తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేదాకా దీని మీద నిజాలు అయితే బయటికి రావు. ఒకవేళ నిజంగా ఇది టెర్రరిస్ట్ అటాక్ అయితే ఏంటి సిచ్యువేషన్? వాళ్ళు నిజంగా యూపీ సీఎంకి ఏదో చిన్న వార్నింగ్ కోసం అంత చేసామని మెయిల్ చేశారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే బాంబ్స్ పెట్టి అటాక్ చేస్తుంటే సీరియస్గా ప్రాణ నష్టం జరిగేది కదా. అంత ప్రాణ నష్టం జరిగేదో మన ఇమాజినేషన్కి కూడా ఊహించలేం. వాళ్ళు ఏదో చెప్పండొచ్చు మేము చంపడానికి కోసం కాదని, కానీ 180 టెంట్స్ తగలడ్డాయంటే అక్కడ చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాటిని లైట్గా తీసుకునే ఉద్దేశం అయితే ఉండకూడదు. సో పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది డివోటీస్ వెళ్ళే పవిత్రమైన ప్లేస్ అది. ఇక్కడ ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్ సేఫ్టీ మెజర్స్ అండ్ సెక్యూరిటీని టైట్ చేయాలి. ఎందుకంటే టెర్రరిస్టులు సాధువుల్లాగా పూజారుల్లాగా అక్కడికి వచ్చి అటాక్ చేసే అవకాశం లేకపోవాలి. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లేమ్స్ డిస్ట్రక్షన్ కేవలం సిలిండర్స్ వల్ల అయితే ఓకే, కానీ ఏదో ఒక రోజు అసలు నిజం తెలిసినప్పుడు అది టెర్రరిస్ట్ అటాక్ అని ప్రూవ్ అయితే మాత్రం టెర్రరిజం ఆర్గనైజేషన్స్ మీద ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారు యాక్షన్ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళగలరో మనకు తెలుసు. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇంకా టైట్ చేసి పబ్లిక్కి భరోసా ఇచ్చేలాగా గవర్నమెంట్ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అటాక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరికి చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ